ప్రొద్దుటూరు బంగారం వ్యాపారి తనికంటి శ్రీనివాసులు వెంకటస్వామి కేసులో వ్యాపారులు పోలీసుల మధ్యలో మూడో వ్యక్తి వసంత్ ఎవరికి సంబంధించిన వారో డీఎస్పీ తేల్చాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక తెదేపా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసుకు సంబంధం లేని వ్యక్తి తుపాకీ గురిపెట్టడం, విచక్షణ రహితంగా కొట్టి మానవత్వం లేకుండా వ్యవహరిస్తుంటే పోలీసులు నిర్లక్ష్యం వహించారన్నారు. ఇక నిర్దోషులను కొట్టేందుకు, వారి ఆస్తులను దోపిడీ చేసేందుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆయన గురిపెట్టిన తుపాకీ ఎవరిది అన్నది ప్రశ్నించారు. ఇక ఆయన ఎవరో తేల్చాల్సిన బాధ్యత డీఎస్పీ పోలీసులపై ఉందన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలు జరుగుతుంటే డీఎస్పీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్నారు. ఇక ఇలాంటి చర్యలను ఆమె ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. శ్రీనివాసులు భార్య డీఎస్పీని కలిసేందుకు వెళ్లి 3 గంటలు వేచి ఉన్నా కనికరించలేదన్నారు. కనీసం బయటకొచ్చి మాట్లాడలేదన్నారు. ఇక బాధితులను ఆదుకునేందుకు ఉండాల్సిన డీఎస్పీ కదలకుండా కూర్చొని మామూళ్లు మేస్తూ కూర్చున్నారని ఆరోపించారు. ఇక ఇంత జరుగుతుంటే కూడా విషయం ఏంటని ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ఆమెకు లేదా అని ప్రశ్నించారు. ఇక శ్రీనివాసులు సోదరులను అక్రమంగా నిర్బంధించే ముందు రోజు వసంత్ అనే వ్యక్తి 3-4 గంటలు డీఎస్పీతో ఆమె కార్యాలయంలో మాట్లాడారన్నారు. ఇక వసంత్ ఎవరో తేల్చి ప్రొద్దుటూరుకు తీసుకొచ్చి కేసు నమోదు చేయాలని, కోర్టులో నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ప్రజలంటే చులకనగా చూస్తున్నారని, ఈ విషయాన్ని ఇంతటితో వదలమని తెలిపారు. ఎస్పీ డీఐజీ దృష్టికి తీసుకుపోతామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, తెదేపా నాయకులు బాలుడు పాల్గొన్నారు. సుమారు 3 రోజుల కిందట మన పొద్దుటూరు పట్టణంలో జరిగిన తనికంటి శ్రీనివాసు, తనికంటి వెంకటస్వామి కిడ్నాప్లు తీసుకుపోయి వాళ్ళు రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక 3వ వ్యక్తి ఉన్నాడు. హరికృష్ణ ప్రసాద్, హరివంశ ప్రసాద్ ఉంది. వసంత్ ఎవరి వసంత్? ప్రొద్దుటూరు పోలీసుల స్వాధీనంలో ఉంటే పోలీసులు కొంత మేరకు అనుమానాల మీద ఏదో కొడితే ఏదైనా తెలుస్తుంది అనే ఉద్దేశంతో కొంత కొట్టేదానికి, వాళ్ళు భయపెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈడెవడు ఇతను? ఎవరితను? ఏ ఊరు వాడు? ఏ ప్రాంతం వాడు? ఎవరికి సంబంధించిన వాడు? అతను తుపాకీ గురిపెట్టి కాలు తనడము, పోయి కొట్టడము, కాలుతో తనడము, చేతులతో తనడము, ఈ మాదిరిగా మానవత్వం లేకుండా ప్రవర్తించే ఈడు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత ప్రొద్దుటూరు పోలీసుల మీద, డిఎస్పీ మీద ఉంది. వాళ్ళు ఇష్టమా? ఇదేమన్నా పోలీసు రాజ్యమా? ఏం తప్పులు చేసినా వాళ్ళు ఊరికనే ఉండాలన్నా? పోలీస్ సబ్ డివిజన్ అధికారి ఏం చేస్తాను? ఇంత హింసాత్మకమైన సంఘటనలు, దుర్మార్గపు చర్యలు జరుగుతూ ఉంటే ప్రొద్దుటూరులో ఏం చేస్తుంది? ఆయమ్మ ఊర్లో ఉంది. నేను చెప్పే వ్యక్తి ముందు రోజు డిఎస్పీ ఆఫీసులో 3-4 గంటలు డిఎస్పీ గారితో మాట్లాడాడు. ఇతను మనం కిడ్నాప్ చేసే దానికి ముందు రోజు 20వ తారీఖున డిఎస్పీ ఆఫీసులో మాట్లాడినాడు. ఆయమ్మతో కలిసి ఎమ్మతో మాట్లాడి, ఎవరు ఇతను? మన ప్రొద్దుటూరుకి సంబంధం లేని వ్యక్తి ఎవరు? మన ప్రొద్దుటూరు వాళ్ళని వచ్చి కొట్టేదానికి ఎవరు? కొడతా ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తా అండి, తుపాకీ గురిపెట్టి కాల్స్తా చంపుతానని మాట్లాడుతా అంటే పోలీసులు ఏం చేస్తాడు? ఏం చేస్తున్నారు? ఇంత సంఘటనలు జరుగుతుంటే డిఎస్పీ గారు ఏమి నిమ్మకు నీరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటి శ్రీనివాస్ భార్య 3 గంటలు ఇంటికాడికి పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు. ఏమొక డిఎస్పీనా? ఇబ్బందులు ఉండేటప్పుడు బాధితులను ఆదుకునేదానికి కాదు పోలీసు ఉండేది. దేనికి ఉంది ఏమో? ఇక్కడ మామూలు మేస కూర్చుండేదానికి ఉందా? ఇంత సంఘటన జరుగుతుంటే దీని మీద ఎందుకు ఇది జరుగుతుంది, ఏంటి విషయం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అమ్మ మీద లేదా? ఏం చేస్తాండి అమ్మ? అతను ఎవరు? ఈ దగ్గరకు వచ్చి నీ ఆఫీసులో కూర్చొని 2-3 గంటలు మాట్లాడిపోయినాడు. అతను ఎవరో తేల్చి వారిని పొద్దుటూరుకి తీసుకొని వచ్చి కేసు పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. ఎవడు వాడు? బయట వ్యక్తి, సంబంధికుడు కాదు, ఈ ప్రాంతం వాడు కాదు, ఈ ఛాయలకు సంబంధించినోడు కాదు. నువ్వు ఎవడని కొట్టినవరా? నువ్వు పాపాత్ముడు నా కొడతా. నువ్వు
సంబంధం లేదు, మట్టిగడ్డ లేదు, ఈ ప్రాంతం కాదు, ఈ ఏరియా కాదు. ఎవరు అతను వచ్చి తీసుకొని వచ్చి నేను డిమాండ్ చేస్తాడు మన పొద్దుటూరు డిఎస్పీ గారిని. అతను ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొని వచ్చి తీసి అరెస్ట్ చేసి కోర్టులు పెట్టాలా. ఏదో అయిపోయింది, మేము ఇంతటితో అయిపోయినామని అనుకుంటున్నారు. ఏం ప్రజల వెంటే అంతా మీకు చులకనగా ఉందామా? మమ్మల్ని కొట్టడం ఉంటే అంత చూడడం అనుకుంటున్నారా? విశేషణరహితంగా కొట్టేదాంట్లో ఎవడు వాడు కొట్టేదానికి, విశేషణరహితంగా కొట్టేదానికి ఎవడు? కాళ్ళ చేత తన్నేదానికి తుపాకీ పెట్టి కాలుస్తానని అని అన్నాడే. ఎవరిది ఆ తుపాకీ? అతను తుపాకీ తెచ్చుకునేదానికి, అతను ఎవరు ఇక్కడికి తెచ్చుకునేదానికి? ఒకవేళ తుపాకీ లైసెన్స్ ఉంటే మాత్రం అతను మనిషి మీద పెట్టి కాలుస్తానంటాడా? ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? ఇద్దరు ఎస్ఐలు ఏం చేస్తున్నారు? సిఐలు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంకా 8 మంది పోలీసులు ఏం చేస్తున్నారు? కాలుస్తానంట వాళ్ళు మనిషి మీద పెట్టాడు. నువ్వు పోలీసుగా నన్ను అక్కడ అన్ని చూసిన దానికి ఈ మాదిరిగా భావన గారు ఇటువంటి చర్యలను ప్రేరేపిస్తా ఉంది. వాడు ఎవరో బయట వ్యక్తి వచ్చి పొద్దుటూరు పోలీసుల నిర్బంధంలో ఉండబడిన ఒక నిరపరాధతుని కుడతా ఉంటే ఆ కుట్టేదానికి మీరందరూ మద్దతు పలుకుతారు. మన ఆస్తులు దోపిడీ చేసేదానికి మీరందరూ సహకరిస్తారు. ఎవరు ఏం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మీ జాగీర్ అనుకుంటున్నారా? ఇది ప్రజలకు హక్కులు లేవు. ప్రజల కోసం మిమ్మల్ని పెట్టింది. ప్రజల మానము ప్రాణము రక్షించే దానికోసం మిమ్మల్ని పెట్టినారు. మీరే దానిని కాటేసేదానికి తయారైతున్నారు. ఎవరో ఆ మూడో వ్యక్తి ఎవరో తేల్చి పొద్దుటూరుకు తీసుకొని వచ్చి అతని మీద కేసు పెట్టి ఫలానా అతను ఇతనని పొద్దుటూరు ప్రజలకు తెలియచేయండి. అంతవరకు మీ బాధ్యత. ఇది ఇంతటితో మేము విడిచిపెట్టాము. ఈ విషయం ఎస్పీ గారికి, డీజీ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాము. ఈ విషయంలో ఇంత అన్యాయం మళ్ళీ ఘోరం జరుగుతుంటే ఏం చేస్తుంది డిఎస్పీ పొద్దుటూరులో? దాదాపు 20, 40, 35 గంటలు కిడ్నాప్ చేసి తీసుకొని పోతే నువ్వేం చేస్తాడో? నీకు బాధ్యత లేదా? నువ్వు పోలీస్ అధికారి కదా? నీకు 5 స్టేషన్లు అధికారం ఉంది. ఎవరు నీకు చెప్పరు? నువ్వు ఎక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఏదో తిని మామూలు మొత్తంలో జోగెడుతున్నారు, ఎక్కడ బయట కూడా తిరగకుండా. కాబట్టి ఈ విషయం మీద వెంటనే చర్యలు తీసుకొని బయట వ్యక్తి, మూడో వ్యక్తి వాడు వచ్చి పొద్దుటూరికి సంబంధం లేని వ్యక్తి, మూడో వ్యక్తి వచ్చి వాళ్ళని కొట్టడం అనేది అతి హీనమైన చర్య. ఆ హీనమైన చర్యకు సంబంధించి మీరు అతన్ని తీసుకొని వచ్చి పోలీసులు అతను ఎవరైంది తెలియజెప్పి కోర్టుకు పెట్టాలి బాధ్యత.